హాయ్ అండి. ఇవాళ మరొక మొక్కతోటి మీ ముందుకొచ్చేసాను. ఆ మొక్క ఏంటంటే ఇవాళ నేను చూపించబోయేది బంగాళదుంపలనమాట. సో, మా ఇంట్లో కాసిన డిఫరెంట్ టైప్ ఆఫ్ బంగాళదుంపలు మీకు ఇవాళ చూపించబోతున్నాను. సో, యాక్చువల్‌గా మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ బంగాళదుంపలు ఓహో! మీ ఇంట్లో ఇలా కూడా కాస్తాయా అని నవ్వుతున్నారు. సో, అవేంటో దాని సంగతులేంటో ఇవాళ నేను మీకు కూడా చూపించబోతున్నాను. అలాగే వాటిని హార్వెస్ట్ కూడా చేస్తున్నానండి ఇవాళ. రండి నాతో పాటు మీరు కూడా చూద్దురు. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి ఒడి. దిస్ ఈజ్ మంజు. ఇవేనా అండి బంగాళదుంపలు, మంచి సైజు వచ్చాయి కదా, ఎదుగోండి. ఇవన్నమాట నేను చూపించాలనుకున్న బంగాళదుంపలు. తీగ కాస్తాయి అన్నమాట. వీటిని ఎయిర్ పొటాటోస్ అంటారు. ఎదుగోండి. అక్కడ ఒకటి ఉంది చూడండి, అదిగో అక్కడ కూడా ఉంది. ఇక్కడ యాక్చువల్గా చెట్లు ఉన్నాయి, సో పైన చూపించడానికి అక్కడ అవ్వదు. ఇది యాక్చువల్గా భలే తమాషాగా వస్తుందండి. పువ్వులేమో ఫస్ట్ ఇలా ఇలా వేలాడుతున్నాయి గ్రీన్ కలర్లో. దాని మొదట్లో ఇదిగోండి ఇక్కడ చూస్తే ఇలా వచ్చింది కదా, దాని మొదట్లో పువ్వు వచ్చిన తర్వాత రౌండ్గా చిన్నగా ఒక గోళీలాగా వస్తుందన్నమాట కాయ. ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము. భలే ఉంది కదా అండి. ఇంకొకటి కూడా కోసుకుందాం. ఇవి యాక్చువల్గా పెద్దవి అన్నమాట. ఇవి కోస్తే కానీ మిగతా వాటికి ఎనర్జీ వెళ్ళదు అనుకుంటున్నాను, అందుకనే కోసేస్తున్నాను. ఇవండి వాళ్ళ హార్వెస్ట్ చేసిన ఎయిర్ పొటాటోస్, గాలి దుంపలు అనమాట. ఇవి మీరు చూస్తే వీటి ఆకులు తమలపాకుల్లా ఉంటాయి. దగ్గరకు చూపించు. తమలపాకుల్లా ఉంటాయి, కాకపోతే తమలపాకులకి ఇలా ప్యాటర్న్స్ ఉండవు అన్నమాట. సో ఈ లైన్స్ అంటే ఈనెలు ఉన్నా కూడా ప్లెయిన్గా ఉంటుంది. దీనికైతే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ షేప్ ఇలా హార్ట్ షేప్లో, పర్ఫెక్ట్ హార్ట్ షేప్లో ఉంటుంది అన్నమాట లీఫ్. సో ఇలా ఇవి యాక్చువల్గా ఇవి కొంచెం గ్రీన్ కలర్లో కనిపిస్తాయి అన్నమాట. మనకి ముదిరిందా లేదా కోసుకోవటం ఎప్పుడు అనేది ఇది మొత్తం కూడా ఇలా బ్రౌన్గా అయిపోయినప్పుడు. ఇక్కడ కూడా యాక్చువల్గా ఇది మొదలు భాగంలో డార్క్ బ్రౌన్ ఉంది కదా, అక్కడ ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట లైట్ కలర్లో స్మూత్గా. సో ఇది పర్ఫెక్ట్ ముదిరిన తర్వాత ఇలా గరుకుగా అట్లా తయారవుతుంది, అప్పుడు కోసేసుకోవచ్చు. ఇంకా యాక్చువల్గా ఈ సైజువి కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఇవైతే కోసుకొని మనం ఏదైనా వంట చేసుకొని తిన్న తర్వాత అవి ఈలోపు ముదురుతాయి కదా, అప్పుడు కోసుకుందాము అని చెప్పి అలానే పెట్టాను. సో ఇవన్నమాట ఫస్ట్ టైం మన గార్డెన్లో పండిన ఎయిర్ పొటాటోస్. ఇవి కర్రీ చేసుకుంటారు, చిప్స్ చేసుకుంటారు. ఇది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఈ రెసిపీని కూడా నేను ఏం చేసినా మీకు పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను, చేస్తాను. సో ఇవండి ఇవాళ హార్వెస్ట్ చేసిన గాలిదుంపలు, ఎయిర్ పొటాటోస్. ఇవి యాక్చువల్గా ఇవి కానీ వెల్వెట్ బీన్స్ కానీ ఇవన్నీ వైల్డ్ వెజిటబుల్స్ అనమాట. అంటే మనకి అడవుల్లో దొరికే వెజిటబుల్స్, ఓన్లీ అడవుల్లో నివసించే వాళ్ళు మాత్రమే రోజు తినే వెజిటబుల్స్ అనమాట. ఇవి మనకి గార్డెన్ మీద అవేర్నెస్ ఎక్కువ పెరగటం, ఎక్కువ కూరగాయలు తినాలి అని ఎక్స్ప్లోర్ చేయటం, అంటే నేను కాదు జనాలు అందరూ కూడా. సో అలా కొన్ని వస్తువుల్ని అంటే చెట్లని, దుంప
దుంపల్ని మనం ఫారెస్ట్లోంచి తెచ్చుకొని ఇళ్ళల్లో పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఇది అలాంటి వాటిల్లో ఒకటి గాలి దుంపలు, ఎయిర్ పొటాటోస్. సో ఇదన్నమాట ఇవాళకి ఇంకొక కొత్త వెజిటబుల్ మన గార్డెన్లోని మరొక కొత్త మొక్కతోటి మళ్ళీ మేము ముందు ఉంటాను. సో ఇదైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది చెప్పాను కదండి, ఇదేంటి ఇక్కడ పైన ఇలా కాసాయి అని. పొటాటోస్ అంటే అదేంటి మీ ఇంట్లో గాలిలో కాస్తాయా అని. సో ఇవి నిజంగానే గాలిలో కాసే పొటాటోస్ అన్నమాట. సో ఇదండి, ఇంతవరకు ఇది మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరొక కొత్త మొక్కతోటి మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు మంజు సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి వడి.